వెల్కమ్ టు శ్రీ హర్షిని ఇంజనీర్స్ అకాడమీ. సో లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? డిజైన్ ఆఫ్ ఫ్లాట్ స్లాబ్ వితౌట్ డ్రాప్ వితౌట్ కాలమ్ హెడ్ గురించి, దాని మీద ఆ టైప్ ఆఫ్ ఫ్లాట్ స్లాబ్ మీద మనం ఒక న్యూమరికల్ అనేది సాల్వ్ చేస్తాం. ఓకేనా? సో టుడే ఇన్ దిస్ సెషన్ మనం ఏం చేస్తామంటే డిజైన్ ఆఫ్ ఫ్లాట్ స్లాబ్ విత్ ప్రొవైడింగ్ డ్రాప్. సో డ్రాప్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు ఫ్లాట్ స్లాబ్ ని ఎలా డిజైన్ చేయాలి? ఓకేనా? డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తే ఫ్లాట్ స్లాబ్ ఎలా డిజైన్ చేయాలి, ప్రొసీజర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? లెట్ us see what the given problem is. Design an interior panel of flat slab with panel size 6 meter by 6 meter supported by a column size 500 mm by 500 mm. Provide a suitable drop అనేది. Suitable drop. Take live load is 4 kN per meter square and use M20 grade concrete Fe415 steel. This is the given data అన్నమాట. సో ఏమి ఇచ్చాడు? అండ్ ఇంటీరియర్ ప్యానల్ ఆఫ్ ఫ్లాట్ స్లాబ్ ని ప్యానల్ సైజ్ వచ్చేసి మనకి 6 మీటర్ బై 6 మీటర్ అనేది ఇచ్చాడు. తర్వాత కాలమ్ సైజ్ వచ్చేసి కాలమ్ సైజ్ ఎంత ఇచ్చారండి? 500 mm బై 500 mm కాలమ్ సైజ్ అయితే ఇచ్చాడు. తర్వాత వస్తే లైవ్ లోడ్ ఎంత ఇచ్చినారు? 4 kN per meter square. ఫ్లోర్ ఫినిషింగ్ లోడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా 1 kN per meter square తీసుకోవాలని చెప్పినాను. ఓకేనా? సో ఫ్లోర్ ఫినిషింగ్ లోడ్ వచ్చేసి 1 kN per meter square. ఫర్ M20 గ్రేడ్ కాంక్రీట్ కి FCK వాల్యూ 20 N per mm square, ఇది అందరికి తెలుసు. సో Fe415 స్టీల్ కి FI వాల్యూ 415 N per mm square. సో ఇక్కడ మనం ఏం చేయాలి? డ్రాప్ అనేది ప్రొవైడ్ చేయాలి. డ్రాప్ అనేది ప్రొవైడ్ చేసి ప్యానల్ ని ఇంటీరియర్ ప్యానల్ ఆఫ్ ఫ్లాట్ స్లాబ్ ని డిజైన్ చేయాలి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి గివెన్ డేటా అనేది మనం రాసుకున్నాం. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తున్నామంటే థిక్నెస్ ఆఫ్ క్యాలిక్యులేషన్, థిక్నెస్ ఆఫ్ స్లాబ్ యొక్క థిక్నెస్ క్యాలిక్యులేట్ చేయాలి. స్లాబ్ యొక్క థిక్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సిన్స్ Fe415 స్టీల్ అనేది యూజ్ చేసినప్పుడు డ్రాప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. దేర్ఫోర్ మాక్సిమం స్పాన్ టు థిక్నెస్ రేషియో ఎంత ఉంటుంది? మాక్సిమం స్పాన్ టు థిక్నెస్ రేషియో ఈజ్ పర్మిటెడ్ టు 32. దిస్ ఈజ్ యాజ్ పర్ ది కోడ్ అన్నమాట. మాక్సిమం స్పాన్ టు థిక్నెస్ రేషియో అనేది పర్మిటెడ్ టు 32. దేనికి? Fe415 స్టీల్ యూజ్ చేసి డ్రాప్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు. ఓకేనా? దేర్ఫోర్ మినిమం థిక్నెస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఫార్ములా మనకి స్పాన్ ఆఫ్ ది స్లాబ్ బై 32. దట్ మీన్స్ స్పాన్ వచ్చేసి మనకి 6 meters కాబట్టి that is converted into mm, that is 6000 mm by 32, that equal to 187.5 mm వస్తుంది. అప్రాక్సిమేట్లీ నేను 190 mm అనుకుంటున్నాను. therefore provided thickness of the slab వచ్చేసి ఎంత? 190 mm. సో క్లియర్ కవర్ ఎంత అజ్యూమ్ చేసుకున్నాం? 30 mm క్లియర్ కవర్ అజ్యూమ్ చేసుకుంటే సైజ్ ఆఫ్ ది డ్రాప్ వచ్చేసి 50 mm. ఓకేనా? హెన్స్ therefore కాలమ్ హైట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 190 ప్లస్ 50 డ్రాప్ సైజ్ చేస్తే మనకి 240 mm అనేది కాలమ్ హైట్ అనేది వస్తుంది. therefore ఓవరాల్ డెప్త్ వచ్చేసి 240 ప్లస్ క్లియర్ కవర్ యాడ్ చేస్తే ఓవరాల్ డెప్త్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ స్లాబ్ క్యాలిక్యులేషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేస్తామంటే సైజ్ ఆఫ్ ది డ్రాప్. సైజ్ ఆఫ్ ది డ్రాప్ క్యాలిక్యులేట్ చేయాలి. సైజ్ ఆఫ్ ది డ్రాప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? యాజ్ పర్ ది కోడ్ సైజ్ ఆఫ్ ది డ్రాప్ షుడ్ నాట్ బి లెస్ దెన్ L/3. సైజ్ ఆఫ్ ది డ్రాప్ షుడ్ నాట్ బి లెస్ దెన్ L/3. సో L అంటే ఎంత? మనకి 6 meters అనే స్పాన్ ఇచ్చాడు కాబట్టి 6/3 చేస్తే 2 meters అనేది వస్తుంది. లెట్ us ప్రొవైడ్ 2 meter by 2 meter కాకుండా కొంచెం ఎక్కువగా ప్రొవైడ్ చేసుకుంటాం. 3 meter by 3 meter డ్రాప్, 3 meter by 3 meter డ్రాప్. సో దట్ width of the drop is equal to కాలమ్ హెడ్ అవుతుంది. width of the drop is equal to ఏమవుతుంది? కాలమ్ హెడ్ అవుతుంది. therefore width of the column strip equal to width of the middle strip equal to ఎంత? width of the column strip equal to width of the middle strip equal to 3000 mm. therefore ఇప్పుడు ఏం చేస్తామంటే లోడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఫోర్త్ స్టెప్ వచ్చి లోడ్ క్యాలిక్యులేషన్. సెల్ఫ్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ సెల్ఫ్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? టోటల్ ఓవరాల్ డెప్త్ ఇంటూ 1 meter విడ్త్, దట్ మీన్స్ 25 డెన్సిటీ ఆఫ్ కాంక్రీట్ చేస్తే టోటల్ 6.75 kN per meter square వస్తుంది. లైవ్ లోడ్ వచ్చేసి ఆల్రెడీ ప్రాబ్లంలో 4 kN per meter square ఇచ్చాడు.
ఫ్లోర్ ఫినిషింగ్ లోడ్ 1 kN/m² వచ్చాడు కాబట్టి 6.75 + 4 + 1 = టోటల్ లోడ్ ఎంత అవుతుంది అంటే మనకి 11.75 kN/m² అయితే అవుతుంది. నెక్స్ట్ డిజైన్ ఫ్యాక్టర్ లోడ్ కావాలి. డిజైన్ ఫ్యాక్టర్ లోడ్ ఎలా వస్తుంది మనకి? టోటల్ లోడ్ ఇస్ మల్టిప్లైడ్ విత్ 1.5. సో టోటల్ లోడ్ ఇస్ మల్టిప్లైడ్ విత్ ది 1.5 చేస్తే టోటల్ డిజైన్ ఫ్యాక్టర్ లోడ్ ఎంత వచ్చింది? 17.625 kN/m² వచ్చింది. తదుపరి క్లియర్ స్పాన్ ఎలా కనుక్కోవాలి? క్లియర్ స్పాన్ ఆల్రెడీ లాస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు ఫార్ములా చెప్పినాం. ఏమది? ఇంటీరియర్ ప్యానల్ లెంత్. సో టోటల్ ప్యానల్ లెంత్ మైనస్ కాలమ్ సైజ్ తీస్తే మనకి క్లియర్ స్పాన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ. దేర్ఫోర్ టోటల్ డిజైన్ లోడ్ ఏమవుతుంది? ఇప్పుడు డిజైన్ లోడింగ్ ఫార్ములా వచ్చేసి W = WU ln L2. హియర్ ln అనేది మనకి క్లియర్ స్పాన్ అనమాట. L2 అనేది ఏమంటే చార్టర్ స్పాన్ యొక్క లెంత్. దట్ మీన్స్ 6 మీటర్స్. 6/6 మీటర్ కదా మనకి ప్యానల్ ఇచ్చింది. 6/6 కాబట్టి సో L1 = 6, L2 = 6. దట్ ఈక్వల్ 17.625 × 6 × 5.5 చేస్తే టోటల్ డిజైన్ లోడ్ అనేది 581.625 kN వస్తుంది. దేర్ఫోర్ నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మూమెంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో యాజ్ పర్ ది కోడ్ ప్యానల్ మూమెంట్ ఫార్ములా వచ్చేసి మనకి WLN/8 అనేది ప్యానల్ మూమెంట్ ఫార్ములా ఉంది. సో W అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం 581.625 × LN వాల్యూ వచ్చేసి 5.5 ఇక్కడ ఉంది. సో చేస్తే 8 వస్తుంది. దట్ ఈక్వల్ టు 400 kN/m అనేది మనకు వస్తుంది. therefore ప్యానల్ నెగిటివ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 65% ఆఫ్ ది m0. ప్యానల్ పాజిటివ్ మూమెంట్ వచ్చి 35% ఆఫ్ ది m0. క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి కాలమ్ స్ట్రిప్ కి మిడిల్ స్ట్రిప్ కి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మూమెంట్ ఇంటూ కాలమ్ స్ట్రిప్ అండ్ మిడిల్ స్ట్రిప్. కాలమ్ స్ట్రిప్ కి మిడిల్ స్ట్రిప్ కి నెగిటివ్ మూమెంట్ పాజిటివ్ మూమెంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఇక్కడ వచ్చాయి కదా నెగిటివ్ మూమెంట్ పాజిటివ్ మూమెంట్. మనకి ప్యానల్ నెగిటివ్ మూమెంట్ ఎంత వచ్చింది? 260 వచ్చింది. పాజిటివ్ మూమెంట్ ఎంత వచ్చింది? ఇక్కడ 140 వచ్చింది. నెగిటివ్ మూమెంట్ వచ్చేసి 260, పాజిటివ్ మూమెంట్ వచ్చి 140 వచ్చింది. సో టోటల్ నెగిటివ్ మూమెంట్ అండ్ కాలమ్ స్ట్రిప్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 75% ఆఫ్ నెగిటివ్ మూమెంట్ అనేది మనకి కాలమ్ స్ట్రిప్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దట్ ఈక్వల్ టు 0.75 × 260 చేస్తే 195 kN/m అనేది వస్తుంది. సిమిలర్లీ మిడిల్ స్ట్రిప్ వచ్చేసి 25% ఆఫ్ నెగిటివ్ మూమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము. దట్ ఈక్వల్ టు 65 kN/m అనేది 65 kN/m అనేది వస్తుంది. సిమిలర్లీ మనకి పాజిటివ్ మూమెంట్కి వస్తే కాలమ్ స్ట్రిప్ లో పాజిటివ్ మూమెంట్ ఎంత? 60% ఆఫ్ పాజిటివ్ మూమెంట్ ని కాలమ్ స్ట్రిప్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే రిమైనింగ్ 40% మనం మిడిల్ స్ట్రిప్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు విడ్త్ ఆఫ్ కాలమ్ స్ట్రిప్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ మిడిల్ స్ట్రిప్ ఈక్వల్ టు 3000 అని. సో ఇప్పుడు థిక్నెస్ యొక్క చెక్ చేయాలి. మనం తీసుకున్న అడాప్టేషన్ థిక్నెస్ రైట్ ఆర్ రాంగ్ అని. సో థిక్నెస్ అనేది డిపెండ్ ఆన్ ది గ్రేడ్ ఆఫ్ స్టీల్. వి నో ద ఫార్ములా ఫర్ లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. For Fe415 mu limit is equal to 0.138 FCK BD². Just substitute the values of FCK and B and D² values and we get the mu limit equal to 476.98 kN/m. Therefore m0 is how much here we got? 400 kN/m. So m0 is less than, so mu limit, so 400 is less than 476.98 కాబట్టి మనం అజ్యూమ్ చేసిన థిక్నెస్ అనేది అడాప్ట్ చేసిన థిక్నెస్ అనేది సఫిషియెంట్ అన్నమాట. ఓకే నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ వచ్చేసి చెక్ ఫర్ షియర్. చెక్ చేయాలి. షియర్ చెక్ చేయాలంటే మన క్రిటికల్ సెక్షన్ అనేది ఎక్కడెక్కడ అవుతుందంటే కాలమ్ ఫేస్ d/2 డిస్టెన్స్ ఫ్రమ్ ది కాలమ్ ఫేస్ అనేది క్రిటికల్ సెక్షన్ అనేది అక్కడ అవుతుంది. దేర్ఫోర్ కాలమ్ అనేది స్క్వేర్ సైజ్ అనుకుంటే మనకి టోటల్ కాలమ్ సైజ్ 500 mm ఇచ్చాడు. ప్లస్ d/2 ఏమవుతుంది? d అవుతుంది. దట్ ఈక్వల్ టు ఇక్కడ చూసినట్లయితే టోటల్ ఇది వచ్చేసి మనకి 500 వచ్చేసి కాలమ్ స్ట్రిప్ వచ్చేసాడు. 500 అనేది కాలమ్ యొక్క లెంత్. సో క్రిటికల్ సెక్షన్ అక్కర్స్ అట్ d/2 డిస్టెన్స్ అండ్ d/2 డిస్టెన్స్. సో d/2 ప్లస్ d/2 టోటల్ ఎంత అవుతుంది మనకి? d 740 ఎలా వచ్చిందంటే 500 ప్లస్ 240 చేస్తే మనకి 740 అనేది వస్తుంది. therefore shear force resisted by cross section is equal to total shear force minus load on square area. so total shear force ఎలా వస్తుంది మనకున్న total factor load is multiplied with the panel area as well as factor load multiplied with the what is this column area. so that equal to మనకి shear force అనేది ఎంత వచ్చిందంటే 624.849 kilonewtons అనేది shear force అనేది వస్తుంది.
సో షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేయండి. షియర్ స్ట్రెస్ టవ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే వియు బై 4BD. వియు వాల్యూ ఎంత వచ్చింది 624.849 కిలో న్యూటన్స్ లో ఉంది కాబట్టి ఇంటూ 10⁻³ ఇంటూ బి వాల్యూ అంత ఇక్కడ మనకి విడ్త్ ఆఫ్ ది కాలమ్ 740 ఇంటూ డెప్త్ వచ్చేసి 240 చేస్తే మనకి 0.880 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అనేది షియర్ స్ట్రెస్ అంటే వచ్చింది. therefore పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఫార్ములా ఏం మనకి టౌ KS ఇంటూ టౌ సి కోడ్ ప్రకారం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు KS ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది KS ఫార్ములా ఏమంటే 0.5 ప్లస్ బీటా. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమంటే L1/L2. బీటా ఫార్ములా ఏమి L1/L2 అనమాట. L1/L2 అంటే 6/6 ఈక్వల్ టు 1 కాబట్టి సో బీటా వాల్యూ 1 అయిపోయింది. సో ఇది వచ్చేసి 1.5 ఇట్ ఆర్ గ్రేటర్ దెన్ 1 ఉంది కాబట్టి సో ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 1 కాబట్టి KS వాల్యూ ఆల్వేస్ 1. సో దట్ ఈక్వల్ టు 1. టౌ సి ఈజ్ ఈక్వల్ టు 0.25 రూట్ FCK. సో 0.25 ఇంటూ FCK వాల్యూ మనకి FCK వాల్యూ డిపెండ్ ఆన్ ది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ కదా. సో లైక్ దట్ M20 గ్రేడ్ ఇచ్చాడు కాబట్టి 20 వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి టౌ సి వాల్యూ వచ్చేసి 1.11 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అయితే వచ్చింది. therefore టౌ బి ఈజ్ లెస్ దెన్ టౌ సి సేఫ్ షియర్ అనేది అక్కడ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కండిషన్ అనమాట. యాజ్ పర్ ది కోడ్ టౌ సి అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ టౌ బి ఉంటేనే మనకి షియరింగ్ అనేది సేఫ్ అనమాట. ఓకేనా. సో దేర్ ఇస్ నో షియర్ రీఎన్ఫోర్స్మెంట్ రిక్వైర్డ్. నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి ప్యానల్లో 3 టైప్స్ కదా, కాలమ్ స్ట్రిప్, మిడిల్ స్ట్రిప్, కాలమ్ స్ట్రిప్. సో నెగిటివ్ మూమెంట్ ఇన్ కాలమ్ స్ట్రిప్ తీసుకుంటే ఫస్ట్ మనకి నెగిటివ్ మూమెంట్ ఇన్ కాలమ్ స్ట్రిప్ టేబుల్ నుంచి వాల్యూ రాసుకుంటాం. MU ఈక్వల్ టు 195 కిలోన్యూటన్ మీటర్ అని వచ్చింది. ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసి మనకి 240. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా MU ఈజ్ ఈక్వల్ టు 0.87 FI ASTD 1 మైనస్ AST FI బై FCK ఇంటూ BD నుంచి ఏరియా ఆఫ్ స్టీల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ మీన్స్ స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలి ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 12 mm బార్స్ యూజ్ చేసినప్పుడు మనకు స్పేసింగ్ అనేది కనుక్కుంటాం. సో స్పేసింగ్ ఫార్ములా వచ్చేసి 5/4 ఇంటూ D² బై AST ఇంటూ B చేస్తే స్పేసింగ్ అనేది వస్తుంది. దెన్ 4 ప్రొవైడ్ 12 mm డయాట్ 140 mm సెంటర్ టు సెంటర్ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ సెకండ్ ఏమంటే పాజిటివ్ మూమెంట్ ఇన్ కాలమ్ స్ట్రిప్ ఫైండ్ అవుట్ చేయాలి. పాజిటివ్ మూమెంట్ ఇన్ కాలమ్ స్ట్రిప్ ఏమి MU వాల్యూ రాసుకుంటాం, D వాల్యూ రాసుకుంటాం. సేమ్ ఫార్ములా యూజ్ చేసి AST ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి 10 mm బార్స్ యూజ్ చేసి స్పేసింగ్ ఫైండ్ అవుట్ చేస్తాము. దెన్ ప్రొవైడ్ ది 10 mm డయా బార్స్ అట్ 180 mm సెంటర్ టు సెంటర్. సిన్స్ స్పాన్ అనేది రెండు డైరెక్షన్ లో సిమిలర్ గా ఉంది కాబట్టి సేమ్ రీఎన్ఫోర్స్మెంట్ అదర్ డైరెక్షన్ లో కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ నెగిటివ్ మూమెంట్ ఇన్ మిడిల్ స్ట్రిప్ చేస్తాము. నెగిటివ్ మూమెంట్ మిడిల్ స్ట్రిప్ లో మనకి ఏమొచ్చింది 65 వచ్చింది. D వచ్చేసి 19. సో MU ఈక్వల్ ఈ ఫార్ములా యూజ్ చేసి మనం AST ఫైండ్ అవుట్ చేస్తాము. 10 mm డయా బార్స్ యూజ్ చేసి స్పేసింగ్ ఫైండ్ అవుట్ చేస్తాము. therefore provide 10 mm bars at 300 mm center to center. So in this portion also since span is same in both direction, provide similar direction in both directions. Okay, now this is all about reinforcement details అనమాట. నెక్స్ట్ కమింగ్ టు స్కెచ్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ కానీ చూసినట్లయితే మీరు స్కెచ్ చూసినట్లయితే దిస్ ఈ సెక్షన్ త్రూ రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ సెక్షన్ త్రూ ది కాలమ్ స్ట్రిప్ అనమాట. ఇది వచ్చేసి కాలమ్ స్ట్రిప్ యొక్క సెక్షన్. దిస్ ఈ ద కాలమ్ సైజ్. హ్యావ్ టు మెన్షన్ యువర్ కాలమ్ సైజ్. దిస్ ఈస్ ద డ్రాప్ సైజ్. ఇక్కడ డ్రాప్ ఉంది కదా, ఇది డ్రాప్ అవుతుంది. సో ఇది డ్రాప్. సో ఇక్కడ ఏ డయామీటర్ బార్స్ యూస్ చేసాము, ఎంత స్పేసింగ్ అనేది ఇక్కడ నోట్ చేస్తాం. దిస్ ఈస్ ద టోటల్ థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్. టోటల్ థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇది డ్రాప్ సైజ్ అనమాట. ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ అది డ్రాప్ సైజ్. సిమిలర్లీ ఈ కాలం దగ్గర కూడా ఈ డ్రాప్ సైజ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ విధంగా రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అనేవి కాలమ్ స్ట్రిప్ లో ఇస్తాము. సిమిలర్లీ మిడిల్ స్ట్రిప్ వస్తే మిడిల్ స్ట్రిప్ లో కూడా సేమ్. దిస్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ది స్లాబ్. రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ ఎంత ప్రొవైడ్ చేసాము ఏంటి అనేది. తర్వాత డ్రాప్ సైజ్ ఎంత తీసుకున్నాము అనేది డ్రాప్ సైజ్ ప్రొవైడ్ చేస్తాము. డ్రాప్ సైజ్ ప్రొవైడ్ చేసి తర్వాత కాలమ్ సైజ్ యాజ్ పర్ ది గివెన్ ప్రాబ్లమ్ లో ఇచ్చిన రాసుకుంటాం. డ్రాప్ సైజ్ ఇక్కడ డ్రాప్ సైజ్ రాసుకొని తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ ఏవైతే మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసామో AST వాల్యూస్ అండ్ డయామీటర్స్ స్పేసింగ్ అవి ఇక్కడ నోట్ చేసేసి సో ఇక్కడ వచ్చేసి మనం కాలమ్ సైజ్ రాస్తాం. దిస్ ఈస్ ద సెక్షన్ త్రూ మిడిల్ స్ట్రిప్ అనమాట. ఇన్ దిస్ వే రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డిజైన్ ఆఫ్ ఫ్లాట్ స్లాబ్ విత్ ప్రొవైడింగ్ డ్రాప్ యొక్క న్యూమరికల్ అనమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ regarding this numerical, comment us. We will explain and clarify your doubts. Okay.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్గా పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.